పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుంచి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని పైకి లేవనెత్తేవాడు. దేవుడు మనను ఆయన ఉన్నత స్థితిలో మనం ఉంచేవాడు. ఆయన ఈరోజు దేవుడి వాగ్దానం పూర్వకంగా చెప్తున్న మాట, కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ భక్తుడు అంటాడు, నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను అంటున్నాడు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటాడు, తను ఏ స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు. ఈ దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే, అయ్యా, నాశనకరమైన గుంటలో నేను పడి ఉన్నాను. అంటే నన్ను నాశనం చేయటానికి, నన్ను నిర్మూలన చేయటానికి నా శత్రువు నన్ను అనుదినము నన్ను తరుముతున్నాడు. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఎక్కడున్నానంటే, నేను జిగటగల దొంగ ఊబులో చిక్కుకున్నాను, దొంగ ఊబులో పడి ఉన్నాను. నీవే నన్ను పైకి లేవనెత్తయ్యా, నీవే నన్ను పైకి లేవనెత్తవడయ్యా. ఇక నన్ను ఎవరూ పైకి లేవనెత్తలేరయ్యా అయ్యా అని దేవుడి సన్నిధిలో దావీదు భక్తుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీవు ఏ గుంటలో పడిపోయి ఉన్నావు? అప్పులు అనే ఊబుల గుంటలో పడిపోయి ఉన్నావా? ఈరోజు పాపము అనే గుంటలో పడిపోయి ఉన్నావా? ఈరోజు నువ్వు ఏ గుంటలో పడిపోయి ఉన్నావు? పైకి రాలేకుండా ఉన్నావు. అయితే నీ ఎంతటి నువ్వు పైకి రాలేవు. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎందులో పడిపోయినా, పైకి రాలేని స్థితిలో నువ్వు త్రాగుడులో మునిగిపోయినా, పాపములో మునిగిపోయినా, అప్పుల ఊబిలో పడిపోయినా, ఇలాంటి జిగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయినా, ఈరోజు అనారోగ్యంలో ఉండిపోయి ఇక నా జీవితంలో తగ్గదు అనుకున్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని నేను పైకి లేవనెత్తగల దేవుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, అలా పడిపోయిన స్థితిలో ఉండకుండా దావీదు ఏం చేశాడో తెలుసా? యెహోవా, నేను సహనముతో కనిపెట్టుకుంటేనే దేవుడి కొరకు కనిపెడుతున్నాడు. ఎప్పుడైనా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు అని ఆయన దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఈరోజు నువ్వు కృంగిపోవద్దు, ఇంకా ప్రార్థించిన కార్యం జరగలేదని భయపడవద్దు. దేవుడు నేను పైకి లేవనెత్తుతాడు. ఒక విషయం తెలుసా? ఒకరోజు ఒక అడవిలో ఒక ఆవు మేస్తా ఉందట. ఆ ఆవును చూసిన ఒక చిరతపులి ఆవుని చంపి తినేద్దామని అది పొద నుంచి బయటకు వచ్చి ఆవు వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. అప్పుడు ఆవు చూసి, ఈరోజు నా జీవితం ముగిసింది, నా ప్రాణం పోయినట్టే అని ఆవు కూడా పులికి దొరకకుండా తన సాయశక్తిలో పరిగెత్తు వస్తుంది అడవిలో. అలా వస్తూ ఉన్న సమయంలో ఊబిలో ఒక సరస్సు లాంటిది ఉంది అడవిలో, వచ్చేసి ఆ ఊబిలో దిగిపోయింది. ఆ వర్షం ఆ ఒక చెరువులో దూకే వరకు ఆ ఆవు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ సరస్సులో, ఆ చెరువులో ఒక ఊబి లాంటి ఆవు ఆ బురదలో ఇరుక్కుపోయింది. దాని తిందామని పులి దూకింది అదే చెరువులో, ఆ వాగులో. ఆ పులి కూడా ఆ బురదలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో ఆవు అంది, పులి వైపు చూసి అంది, ఇదిగో, ఈరోజు నీవు నేను ఈ జిగటగల ఊబిలో ఇరుక్కుపోయాం. అయితే తెలుసా, నన్ను పైకి లేవనెత్తడానికి, నన్ను పైకి తీయటానికి నా యజమానుడు ఉన్నాడు. నేను ఇంటికి వెళ్ళకపోతే నా యజమానుడు నన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు, నా కొరకు వస్తాడు, వచ్చి ఖచ్చితంగా నన్ను పైకి లేవనెత్తాడు. ఎందుకంటే నా యజమానుడికి నేను లాభం చేస్తున్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను, నేను పాలు ఇస్తున్నాను, చక్కగా ఆయనకు ఉపయోగపడుతున్నాను. కాబట్టి నాకు ఇక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు పైకి లేవనెత్తాడు అని పులితో చెప్తుంది. అప్పుడు ఆవంది, మరి నీకెవరు యజమానుడు ఉన్నాడా అంటే, పులి నాకెవరు యజమాను లేడు, అందరం చంపు తినేవాడిని,
అందరి మీద క్రూరంగా పడి చంపేవాడిని, కానీ నాకెవరు లేరు, అయినా నిన్ను చంపేస్తానంటుంది పులి. కొంత సమయం అయిన తర్వాత సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఆవు యజమానుడు ఆవుని పిలుచుకుంటూ ఎక్కడున్నావు అని కేకలు వేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఆవు ఊబి నుండి పెద్ద కేక వేసింది. సాయంకాలం వరకు కనిపెట్టింది, ఎదురు చూసింది. యజమానుడు వచ్చాడు. అయ్యో నా ఆవు ఇలాగ ఊబిలో దిగిపోయిందని అప్పుడు వెంటనే తాడు తీసుకుని వచ్చి కొంతమంది పిలిచి ఆ యజమాని ఏం చేసి తెలుసండి, ఆ తాడుతో ఆ ఆవుని పైకి లాగేశాడు. పైకి వచ్చింది. అప్పుడు పులి చూస్తూ ఉంది. నిజమే, అప్పుడు ఆవును చూసేవా నా యజమానుడు వచ్చాడు, తను ఊబి నుంచి పైకి లేవనెత్తాడు అని ఆవు చూసి యజమానుడు ఏమిటి ఇంటికి వెళ్ళిపోయింది సురక్షితంగా. పులి ఎవరు రాలేదు, చివరికి ఆ ఊబులను మునిగిపోయి చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఒక యజమానుడు ఉన్నాడు. అందుకని యజమానుడు ఒకరోజు నన్ను కనికరిస్తాడు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యజమానుడు ప్రార్థన చేసినప్పుడు ఆ యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సౌలు అనే ఒక పులిలాగా దావీదుని చంపటానికి తిరుగుతూ ఉన్నాడు. దావీదు అలాంటి జిగటగల దొంగ ఊబిలో మునిగిపోయినట్టుగా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో జ్ఞాపకం చేసుకున్నారండి, దేవుడు దావీదు దగ్గర చూశాడు. అతన్ని పడి ఉన్న ఆ స్థితిలో నుంచి చూసి దావీదుని తన పెంట కుప్పలో నుంచి ఆయన పైకి లేవనెత్తి తన అడుగులను ఇంకెప్పటికీ పడకుండా ఆయన బండి మీద నిలబెట్టేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. తెలుసండి ఎక్కడి నుంచి లేవనెత్తాడు? గొర్రెలు కాసేవాడిని చూడని దగ్గర నుండి, సౌలు తరుముతున్న ఆ కష్టాల్లో నుండి దావీదుని దేవుడు ఆ స్థితి నుంచి విడిపించి, అతన్ని ఈ సౌలు చేతి నుంచి విడిపించి దావీదుని పైకి లేవనెత్తి ఇశ్రాయేలు దేశానికి ఒక మహారాజుగా నియమించి, సౌలుకి అన్నదమ్ములకి అక్కడ ఉన్న అందరికి అందనంత విస్తైన బండి మీద అనగా సింహాసనం మీద దావీదును కూర్చోపెట్టి దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దావీదు అంటున్నాడు, తనకు కొత్త రూపమగు స్తోత్రాన్ని కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు తను చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచిరి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువానను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటాడు. నేను సౌలు గర్విష్ఠుడిగా ఉన్నాడు, నేను దేవుని నమ్ముకున్నాను, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దావీదు ఎవరు నమ్ముకున్నాడు చెప్పండి? నన్ను ఒకరోజు దేవుడు ఈ జగటగల ఊబిలో నుండి, ఈ పడిన గుంటలో నుండి నన్ను దేవుడు పైకి లేవనెత్తుతాడు, నన్ను నా అడుగులను బండ మీద స్థిరపరుస్తాడు, ఎత్తైన స్థానంలో ఉంచుతాడు అని దేవుడి కొరకు కనిపెట్టాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ దేవుడు దావీదుని ఆయన పడి ఉన్న స్థితిలో నుండి అతను పైకి లేవనెత్తి ఇశ్రాయేలు రాజుగా సింహాసనం మీద ఎత్తైన బండ మీద సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేల్ దేశం అంతటికి రాజుగా దీవించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా ఏ గుంటలో పడి ఉన్నావు, ఏ ఊబిలో కూరుకుపోయి ఉన్నావు. అయితే దావీదు ఏం చేసి తెలుసండి, యెహోవా నేను సహనముతో నీ కొరకు కనిపెట్టుకున్నాను. రెండు అంటాడు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మూడోది, నీ యందు నేను నమ్మిక ఉంచి అన్నాడు. దావీదు నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు. గర్విష్ఠుడైన సౌలు చేతుల నుంచి, ఆ పెండకోపుల స్థితుల నుంచి దేవుడు అతన్ని విడిపించి అతని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇజ్రాయేలందరికీ అతను రాజుగా అతన్ని హెచ్చించాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా అప్పుల ఊబుల నుంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ విషయాల్లో ఒకవేళ వ్యాపారంలో లాస్ అయ్యావో, ఉద్యోగం రాలేదేమో, ఈరోజు నీ బిడ్డలకి వివాహం జరగలేదేమో, ఈరోజు ఏ స్థితిలో నువ్వు కూరుకుపోయి ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. అందరూ నిన్ను చూసి ఆ దేవుడి యందు నమ్మకుంచినట్లుగా నీ నోట్లో ఈరోజు దుఃఖముతో ఉన్నావు, దుఃఖముతో గీతాలు పాడుతున్నావు. నీకున్న పరిస్థితిని బట్టి ఒకరోజు నా సంతోష గానములు నీ జీవితంలో వినబడబోతున్నాయి. దుఃఖమునకు ప్రతిగా దేవుడు పూదనివ్వబోతున్నాడు, అవమానాన్ని ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఈ రోజున పడిపోయిన స్థితిలో నుంచి పైకి లేవనెత్తి ప్రజలందరి ఎదుట నేను ఉన్నత స్థానంలో నిలబెట్టబోతున్నాడు. దావీదును కూడా
ఆ విధంగానే దేవుడు పైకి లేవు. అందుకు దావీదు అంటాడు, నేను పడిన స్థితుల నుంచి, పెంట కుప్పల మీద నుంచి ఆయన దరిద్రులను పైకి లేవనెత్తి ఆయన ప్రధానులతోనూ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటాడు దావీదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ దేవుని మీద నమ్మకం ఉంచు, ఆ దేవుని కొరకు కనిపెట్టు, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ దేవుడు నిన్ను కూడా జిగటగల ఊబుల నుండి, పడిపోయిన స్థితుల నుంచి నేను పైకి లేవనెత్తి అందరికంటే ఉన్నత స్థితిలో బండ మీద నీ పాదములను స్థిరపరిచి అనేకులకు నేను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడేస్తుంటారు. దావీదు అంటాడు, అయ్యా నేను పడిన గుంటల నుండి నన్ను పైకి లేవనెత్తయ్యా, జిగటగల దొంగ ఊబుల నుండి నన్ను పైకి లేవనెత్తయ్యా అని దావీదు ప్రార్థన చేస్తే, ఆ దావీదు దేవుని యందు కనిపెట్టాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఆ దేవుడు దావీదు నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా దావీదుని పైకి లేవనెత్తాడు. పడిన ఊబుల నుంచి పైకి లేవనెత్తి ఆయన ప్రజలందరికీ శిరస్సుగా, ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఆయన బండ మీద తన అడుగులను స్థిరపరిచినట్లుగా ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ ఊబిలో, అప్పుల ఊబిలో, అనారోగ్యమైన ఊబిలో, పాపమనే ఊబిలో ఏ విషయంలో పడిపోయి ఉన్నారు, ఆ విషయం నుంచి పైకి లేవనెత్తగల దేవుడు నీవని నమ్మి తన సహాయం చేయమని, పైకి లేవనెత్తమని యేసు నామములో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క జీవితం గొప్ప విడుదల కలుగునుగాక. యేసు నామములో నాము తండ్రి. ఆమేన్. తప్పక నేను దేవుడు పైకి లేవనెత్తాడు అని నమ్మకం ఉంచు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.